ఇప్పుడు వేరియబుల్స్ ఇంకా డేటా టైప్స్ చూద్దాం. ఈ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, ఇంకా బులియన్, ఇవన్నీ డేటా టైప్స్. ఓకేనా? ఈ డేటా టైప్స్ అనేవి సైజెస్ ఉంటాయి. ఈ 1 బైట్ అంటే 8 బిట్స్. ఓకేనా? 1 బైట్ 8 బిట్స్, 1 బైట్ 8 బిట్స్. ఓకేనా? 1 బైట్కి 8 బిట్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ బైట్ 1 బిట్ 1 బైట్. ఓకేనా? షార్ట్ 2 బైట్స్, ఇంట్ 4 బైట్స్ ఉంటాయి, లాంగ్కి 8 బైట్స్ ఉంటాయి, ఫ్లోట్కి 4 బైట్స్ ఉంటాయి, డబుల్కి 8 బైట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బైట్కి 1 బైట్ అన్నా కదా, అంటే 8 బిట్స్ అన్నమాట. షార్ట్కి 2 బైట్స్ అన్నా కదా, 2 × 8 ఎంత 8 అన్న. ఒక బైట్కి 8 బిట్స్, 2 బైట్స్కి 16 బిట్స్. ఓకేనా? ఇప్పుడు ఇంటికి 4 బైట్స్ అన్న, ఒక బైట్కి ఎంత 8 4s are 4 × 8 ఎంత 32 బిట్స్. బిట్స్ బైట్స్ కన్ఫ్యూజ్ కావద్దు. బిట్స్ అంటే 8 బిట్స్ ఈక్వల్స్ టు 1 బైట్, లేకపోతే 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. ఓకేనా? 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్, 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. ఇప్పుడు 4 బైట్స్ ఈక్వల్స్ టు 4 × 8 32. అలా అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తే బైట్లో వస్తుంది, ఇంకా బిట్స్లో వస్తుంది. చెప్పినా కదా, ఇంటికి 4 బైట్స్ ఉంటాయి, లాంగ్కి 8 బైట్స్ ఉంటాయి, ఫ్లోట్కి 4 బైట్స్ ఉంటాయి, డబుల్కి 8 బైట్స్ ఉంటాయి, క్యారెక్టర్కి 2 బైట్స్ ఉంటాయి. ఓకేనా? బూలియన్కి 1 బైట్ ఉంటుంది. ఓకేనా? బూలియన్ ట్రూ ఫాల్స్, షార్ట్, ఇంట్, ఇవన్నీ చెప్తాను నేను. ఇప్పుడు ఈ డేటా టైప్స్, ఇవన్నీ డేటా టైప్స్, ఇవన్నీ సైజెస్, వాటి సైజెస్. అర్థమవుతుందా? ప్యాకేజ్ బేసిక్ జావా క్లాస్ డేటా టైప్ అనే క్లాస్ ఇచ్చినాను. ఫైల్ నేమ్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్, ఈ బ్లాక్ లో కూడా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ మెయిన్ లో కూడా స్ట్రింగ్ టైప్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, దీనిలో కూడా ఈ బ్లాక్ లో నేను ఏం చేసిన బైట్ 10 ఇచ్చినాను. అట్లానే ఇట్లా షార్ట్, ఇంకా ఇంట్, ఇంకా లాంగ్. ఎల్ అంటే ఏంటిది, ఇంటికి లాంగ్కి ఎంత ఇట్టేలా, ఇంటికి 4 బైట్స్ ఉంటుంది, లాంగ్కి 8 బైట్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి లాంగ్కి తేడా తెలవడానికి ఎల్ అని పెడతాం, లాంగ్కి ఎల్ అని పెడతాం, అలాగే ఫ్లోట్కి ఎఫ్ అని పెడతాం. ఇంకా డబుల్, ఇంకా క్యారెక్టర్, ఇంకా బులియన్. ఓకేనా? స్ట్రింగ్ ఈక్వల్స్ లో కూడా ఉంటుంది, సింగిల్ క్వైట్స్ కూడా ఉంటుంది, డబుల్ క్వైట్స్ కూడా ఉంటుంది. అంటే ఇలా క్యారెక్టర్ లెక్క పెట్టినట్టు కూడా పెట్టచ్చు. ఇప్పుడు వీటిని ప్రింట్ చేస్తాను. system.out.println SYSOUT. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఈ బైట్ అని ప్రింట్ అయ్యి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఏ ఏంటిది 10 అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ షార్ట్ బి వాల్యూ ప్రింట్ అవుతుంది, షార్ట్ అని ప్రింట్ అయ్యి బి వాల్యూ ప్రింట్ అవుతుంది, లాంగ్ అని ప్రింట్ అయ్యి ఈ డి వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇట్లా అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నేను చెప్పినాను ఇంతకుముందు ఆల్రెడీ. అంటే వీటి రేంజెస్, ఇవి టైప్స్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, సైజెస్, ఇంకా వాటి రేంజెస్. ఓకేనా? ఇవి బైట్కి -128 నుంచి +127, షార్ట్కి ఇంత. ఓకేనా? ఇవి ప్రింట్ చేసి చూపించినాను. ఇప్పుడు ఇది రన్ కావాలంటే రైట్ క్లిక్, ఇంకా రన్ యాజ్ జావా అప్లికేషన్ కొత్తగానే ఇక్కడ బైట్ అని ఉంది, బైట్ 10, ఏ వాల్యూ ఏంటిది 10. షార్ట్ అని ప్రింట్ ఈ షార్ట్ అని ఇక్కడ ప్లస్ అని ఉంది. ఇప్పుడు ఈ ప్లస్ అనేది కంకాటినేషన్, స్ట్రింగ్ కి ఇంకా వీటికి ఈ వాల్యూకి కంకాటినేషన్. ఓకేనా? ఇక్కడ షార్ట్, ఇంట్, బులియన్ అన్ని ప్రింట్ అవుతాయి. షార్ట్, ఇంట్, ఫ్లోట్, లాంగ్, డబుల్, క్యారెక్టర్, ఇంకా బులియన్, ఇంకా స్ట్రింగ్ నేమ్ ఏంటిది, నేమ్. ఈ వేరియబుల్స్ తోటి ప్రింట్ అవుతుంది, వేరియబుల్స్ ఇవి. ఓకేనా? నేమ్ వేరియబుల్ HGF. ఓకేనా? ప్లస్ ఆ వేరియబుల్ యొక్క నేమ్ ప్రింట్ చేస్తే, వేరియబుల్ నేమ్ టైప్ చేస్తే వాటి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? అంతే.